పిఠాపురం నియోజకవర్గం పాడాపేడి కాలేయం వద్ద పిఠాపురం జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు గడిచిన శనివారం గొల్లపల్లి మండలం చందుర్తి పరిధి 234 సర్వే నెంబర్లో గల 100 ఎకరాల విస్తీర్ణం కలిగిన ఇరిగేషన్ చెరువులో పలువురు అక్రమార్కులు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ భూమిలో సుమారు 8 నుంచి 10 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసి ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా చెరువును అక్రమ చేపలు రొయ్యల చెరువులు ఏర్పాటు చేయడంపై ఇటీవల గొల్లపల్లి మండల చందుర్తి గ్రామానికి చెందిన పలువురు రైతులు గొల్లపల్లి తహసీల్దార్ రామ్ కుమార్ కు అక్రమ చేపలు రొయ్యల చెరువులు తవ్వకాలు నిలుపుదల చేయాలని చందుర్తికి చెందిన పలువురు నాయకులకు ఫిర్యాదు చేయడంతో స్పందించిన తహసీల్దార్ రామ్ కుమార్ పై అధికారులు ఆదేశాల మేరకు గడిచిన శనివారం రెవెన్యూ ఇరిగేషన్ మత్స్యశాఖ కాకినాడ జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ ఆర్డీఓ మల్లిబాబు సమక్షంలో అక్రమ చేపల రొయ్యలు చెరువులను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. దీంతో భాగంగా కాకినాడ ఆర్డీఓ మల్లిబాబు రాజకీయ ఒత్తిళ్లకు తలవొక్కి వార్తలు స్వీకరించడానికి వెళ్లిన జర్నలిస్టులపై అనుచిత వ్యాఖ్యలు చేసి అక్రమ చేపల చెరువుల నిర్వాహకులను జర్నలిస్టులపైకి దాడికి ఉసుగొలుపుతూ జర్నలిస్టులను అగౌరవంగా మాట్లాడేందుకు పిఠాపురం జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు కాకినాడ ఆర్డీఓ మల్లిబాబుపై పిఠాపురం పాడాపీడి చైర్మన్ డాక్టర్ రాంప్రసాద్ కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులు మాట్లాడుతూ ఒక బాధ్యత గల అధికారి ఇలా మాట్లాడడం సరికాదని, ఇప్పటికైనా జర్నలిస్టుల పట్ల చులకన భావంతో చూడడం మానేయాలని అన్నారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పత్రికా స్వేచ్ఛకు జర్నలిస్ట్ రక్షణకు విఘాతం కలిగించేలా ఉన్నాయని, విలేకరులను నిలదీయండి, 4 తగలనివ్వండి అని అనడం అక్రమార్కులను ఆయన ప్రోత్సహిస్తున్నట్లుందని, ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదనీయం కాదని, ప్రజాస్వామ్యానికి విరుద్ధమైన వ్యాఖ్యలని సీనియర్ రెవెన్యూ ఉద్యోగి అయింది పత్రికా విలేకరులపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా విచారకరమని పాడా పీడీ డైరెక్టర్కు ఫిర్యాదు చేయడం జరిగిందని, అలాగే జిల్లా కేంద్రమైన కలెక్టరేట్లో కూడా ఇవ్వడానికి సంసిద్ధమవుతున్నానని, ప్రతి గ్రామాల్లోనూ ఒక విలేకరి తన వృత్తితో పలు చోట్ల తిరుగుతూ ఉంటూ వార్తల సేకరణ చేస్తారని, అలాంటప్పుడు విలేకరిని పట్టుకోండి తన్నండి అనడం ఎంతవరకు సమంజసమని అడుగుతున్నామని, ఇలాంటి వైఖరిని విలేకరుల పట్ల మానుకోవాలని కోరుతున్నామన్నారు. తమ్ముడు వచ్చింది చేసారా మీ ఆర్టీఓ గారు మాకు అది కావాలండి. అక్కడ ఆక్రమణ లేకపోతే పేపర్లో రాశారు కాబట్టి మేము వచ్చాము. అది ఏమనంటే పేపర్లో అడగండి వాళ్ళు అక్కడ నుంచి ఎంఆర్ఓ గారు ఫోన్ చేసామండి. లేదని దేవుని ఫోటోలు పెట్టుకోడండి ఎంఆర్ఓ గారు. అక్కడ బాగుపలు లేదా బాగుపలు ఎంఆర్ఓ గారు. అప్పుడు అదే టైంకి తగ్గిన ఫోటోలు నేను ఎంఆర్ఓ గారు పెట్టాను. సేమ్ టైం ఈరోజు పిఠాపురం నియోజకవర్గం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులందరూ కూడా పిఠాపురం పాడా కార్యాలయంలో పీజీఆర్ఎస్లో ఒక ఫిర్యాదు ఇవ్వడం జరిగిందండి. గొల్లపల్లి మండలం చందుర్తిలో ఈ మధ్య చెరువు అక్రమ తవ్వకాల విషయంలో వార్తలు రాసినందుకు గాను జరిగిన వివాదంలో ఆర్డీఓ గారు, కాకినాడ ఆర్డీఓ గారు అన్నట్టు మల్లిబాబు గారు చేసిన వ్యాఖ్యల పట్ల నిరసన వ్యక్తం చేయడం కోసం చెప్పేసి ఈరోజు పీజీఆర్ఎస్కి రావడం జరిగింది. ఆర్డీఓ గారి వ్యాఖ్యలు అయితే మాత్రం పూర్తిగా ఈ పత్రికా స్వేచ్ఛకి, జర్నలిస్టుల యొక్క రక్షణకి విఘాతం కలిగించే విధంగా ఉన్నాయి. ఆయన ఏమంటారంటే విలేకరులని నిలదీయండి, 4 తగలనివ్వండి, కొట్టండి అని చెప్పేసి అక్రమార్కుల్ని, ఆక్రమణదారులని ఆయన ప్రోత్సహిస్తున్నారు. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆమోదయోగ్యం కాదు. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమైనటువంటి వ్యాఖ్యలైన ఆయన సీనియర్ రెవెన్యూ అధికారి అయి ఉండి కూడా ఇటువంటి వ్యాఖ్యలు పత్రికా విలేకరుల పట్ల చేయడం అనేది చాలా విచారకరం. ఈ విషయం మీద మేము పాడాపీడీ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. తద్వారా మా జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ గారికి కూడా ఫిర్యాదు ఇవ్వడానికి సమాయత్తం అవుతున్నాము. ఈవేళ విలేకరులు అనే వాళ్ళు గ్రామాల్లో ప్రతి మారుమూలలో కూడా వెళ్ళి
వార్తల సేకరణ చేయడం అనేది ఒక విధి విధానాల్లో ఉంది. అలాంటప్పుడు ఎక్కడ పడితే అక్కడ విలేకరులను పట్టుకోండి, కొట్టండి, తనండి అంటే ఎంతవరకు సమంజసం అని చెప్పేసి అని రెవెన్యూ అధికారులని కోరుతున్నాం. దయచేసి ఇలాంటి వైఖరిని విలేకరుల పట్ల మానుకోవాలని మా జర్నలిస్టుల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం.